మన పిల్లల్ని మనం తీర్చిదిద్దుతే మంచి డిసిప్లిన్, మంచి క్రమశిక్షణ, మార్కులే కాదు ముఖ్యం, ఒక మంచి వ్యక్తిత్వం, మంచి పౌరుడిగా తన కొడుకుని తీర్చిదిద్దడానికి ముందుగా మనం మంచి వ్యక్తులుగా, మంచి పేరెంట్స్గా మనం ఇళ్లలో తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. మంచి పేరెంట్స్గా అంటే మనం వ్యసనాలు అనేవి పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయకుండా, మనకున్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే వాటిని పిల్లల ముందు వ్యక్తపరచకుండా పిల్లల్ని ముందు తీర్చిదిద్దాలంటే మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. మనం మారుతూ ఈ సమాజంలో మంచి విద్యార్థిగా, పెద్దల్ని గౌరవించే విధంగా, పేరెంట్స్ని గౌరవించే విధంగా, ఉపాధ్యాయుల్ని గౌరవించే విధంగా మీ యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. విద్యార్థులారా, ఈరోజు ఇంతమంది వాళ్ళ గురించి మనం చెప్తున్నామంటే ఏదో ఒక రోజు మనం కూడా చదువుకున్నటువంటి మన పాఠశాలకి తోడ్పాటు అనేది అందించాల్సినటువంటి స్థాయిలో మనం ఉండాలంటే ఒక మంచి డిసిప్లిన్ తోటి, మంచి విద్యావంతులై ఇదే పాఠశాలలో చదువుతున్నటువంటి మీ యొక్క రాబో తరాలకి ఆర్థిక తోడ్పాటు మీరు అందిస్తారని భావిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయము తక్కువైనప్పటికీ ఎక్కువగా తీసుకున్నాను. ఒకటి చిన్న కంక్లూజన్. సమాజంలో స్త్రీలు బలహీనురాలు లేదు. ఈరోజు